హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం పెరాబోలాలోని వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అయితే మనకి కోనింగ్ సెక్షన్ లోని ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్ లో ఇస్తారు. అయితే అది సర్కిల్ నుంచి రావచ్చు లేదా పెరాబోలా నుంచి రావచ్చు. సో మాక్సిమం మనకి సర్కిల్ నుంచి వస్తుంది అనుకుంటున్నా. ఎప్పుడైనా ఒకవేళ సర్కిల్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ అనేది మిస్ అయితే సో పెరాబోలా నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పెరాబోలాలోని ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా ఈజ్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x. సో మనకి y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x మనం పారాబోలా యొక్క స్టాండర్డ్ ఫార్మ్ అంటాము. ఇది ప్రూవ్ చేయమని అడుగుతున్నారండి. దానికోసం పారాబోలా షేప్ తీసుకుందాము. ఇది y యాక్సిస్, నెక్స్ట్ ఇది x యాక్సిస్ అండి. x యాక్సిస్, y యాక్సిస్. కోఆర్డినేట్ ప్లేన్ లో పారాబోలా ఇలా ఉంటుంది. ఇది పారాబోలా షేప్. ఇక్కడ వెర్టెక్స్ ఉంటదండి a, ఇక్కడ ఫోకస్ ఉంటుంది సమ్ s. p అనే ఒక పాయింట్ తీసుకుందాం పారాబోలా మీద. s ని p ని జాయిన్ చేయండి. ఇది sp. ఇక్కడ ఒక లైన్ అనేది దీనికి ఆపోజిట్ గా తీసుకుంటున్నాను, ఫోకస్ కి ఆపోజిట్ గా. దీన్ని మనం డైరెక్ట్రిక్స్ అంటామండి. l ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఈ డైరెక్ట్రిక్స్ మీద z అనే ఒక పాయింట్ తీసుకుంటే z అనేది s కి ఏమవుతుందంటే ప్రొజెక్షన్ అవుతుంది. ఇక్కడ p నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నాను పర్పెండిక్యులర్. ఇది pm. ఇప్పుడు ఈ పారాబోలా ఈ డయాగ్రామ్ లో ఈ పారాబోలా డెఫినేషన్ ఏంటంటే sp ఈక్వల్స్ టు pm. ఇది పారాబోలా డెఫినేషన్ అండి. sp ఈక్వల్స్ టు pm. దీన్ని యూజ్ చేసుకొని మనం ఈ స్టాండర్డ్ ఫార్మ్ అనేది ప్రూవ్ చేస్తాం. దానికోసం ఒక్కొక్క పాయింట్ ని కన్సిడర్ చేద్దామండి. లెట్ వెర్టెక్స్ a ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ అవుతుంది. ఏమవుతుందంటే 0,0. వెర్టెక్స్ 0,0. ఏ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ స్మాల్ a అని తీసుకుంటే లెట్ ఫోకస్ yes a, 0 అవుతుంది. మరి z అంటే ప్రొజెక్షన్ కదండి. ఇక్కడ నుంచి డిస్టెన్స్ a అయితే ఇక్కడ నుంచి కూడా డిస్టెన్స్ ఎంత అవుతుంది? a అవుతుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? -a, 0. సో let the projection of s. ప్రొజెక్షన్ ఆఫ్ s ఏమవుతుందండి? z అంటే -a, 0 గా తీసుకుంటున్నాం. సో z -a, 0 అంటే ఇక్కడ x ప్లేస్ లో ఏముందండి? x వాల్యూ ఏమవుతుందండి? -a. సో x ఈక్వల్స్ టు -a లెఫ్ట్ సైడ్ పంపిస్తే x ప్లస్ a ఈక్వల్స్ ఏమవుతుంది? 0. x ప్లస్ a అనేది 0. x ప్లస్ a ఈక్వల్స్ అని ఒక లైన్ ఈక్వేషన్ అంటే ఇదే కదండి, డైరెక్ట్ ఈక్వేషన్ కదా. ఎందుకంటే చూడండి ఈ లైన్ అనేది దేని మీద ఉంది? z మీద ఉంది కాబట్టి సో లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? x ప్లస్ a ఈక్వల్స్ టు 0. సో the equation of directrix is ఏమవుతుందండి? x ప్లస్ a ఈక్వల్స్ టు 0. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వచ్చింది మనకు కావాల్సింది. నెక్స్ట్ s ఫోకస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? డెఫినేషన్ లో p అనే పాయింట్ కావాలి. సో let p of x, y be any point on the parabola. పారాబోలా మీద ఏదైనా ఒక పాయింట్ అనేది మనం కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు వీటన్నిటిని యూజ్ చేసుకుని మనం ఇప్పుడు ఈ y స్క్వేర్ ఈక్వల్స్ 4x స్టాండర్డ్ ఫార్మ్ అనేది ప్రూవ్ చేద్దాం. రైట్. సో we know that by definition of parabola is sp equals to pm. డెఫినేషన్ ఏంటండి? sp ఈక్వల్స్ టు pm. మరి sp అంటే ఏంటి? s కి p కి ఉన్న డిస్టెన్స్ ఒక 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో s అంటే ఏంటి? a, 0. p అంటే x, y. సో x2 - x1 అంటే x - a హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే y - 0 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు pm. pm అంటే ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎందుకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? మీకు ఆల్రెడీ స్ట్రైట్ లైన్ లో చెప్పాను. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా mod ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ మనం pm అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి? p అనే పాయింట్ అంటే x, y అనే పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్ కి మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మా డైరెక్ట్రిక్స్ ఎక్కడ ఉంది? x ప్లస్ a ఈక్వల్స్ టు 0. ఈ x ప్లస్ a ఈక్వల్స్ టు 0 లో మనకి x కోఎఫిషియంట్ ఏంటండి? 1 అంటే a వాల్యూ 1. మరి y కోఎఫిషియంట్ లేదు అంటే b వాల్యూ 0. మరి c ప్లేస్ లో ఏముంది? a.
ఇవి తీసుకున్నాం, ఏబిసి వాల్యూ తీసుకున్నాం. మరి x1 y1 ఏంటి, ఫార్ములా x1 y1 ఏంటి, p అనే పాయింట్ ఏంటి, ఇవ్వండి x, y అంటే ఇది x1 ఇది y1. ఇవన్నీ తీసుకెళ్లి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కోసం. సో మాడ్యులస్ ax1, a అంటే 1, 1 ఇంటూ x1 అంటే 1 ఇంటూ x, మరి by1, b అంటే ఏంటండి 0, 0 ఇంటూ y1 0 ప్లస్ c అంటే a డివైడెడ్ బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 0 స్క్వేర్ అంటే 0. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దామండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, x మైనస్ ఏ హోల్ స్క్వేర్. x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు మనం, x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ 2ax. ఇంకేం మిగులుతుంది, y మైనస్ 0 అంటే y స్క్వేర్, సో y స్క్వేర్ మిగులుతుంది ఈక్వల్స్ టు రైట్ సైడ్ ఏముందండి x ప్లస్ a హోల్ స్క్వేర్ చేస్తే x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ 2ax. డినోమినేటర్ లో 1 ఉంటుంది, 1 ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి ఇది మనం లీవ్ చేసేస్తున్నాం. ఇక్కడ చూడండి x స్క్వేర్ a స్క్వేర్ ఏమైపోతే క్యాన్సిల్. ఈ మైనస్ 2x రైట్ సైడ్ పంపిస్తే y స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 2x ప్లస్ 2x అవుతుంది, 2x ప్లస్ 2x 4ax. ఇది మనకు కావాల్సిన స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా. దీన్ని కాన్వర్స్ కూడా ప్రూవ్ చేయొచ్చు. కాన్వర్స్లీ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరండి. మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు కాబట్టి ఇది మనం కాన్వర్స్ కూడా ప్రూవ్ చేయాలి. సో కాన్వర్స్లీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం SP ఈక్వల్స్ PM తీసుకొని y స్క్వేర్ ఈక్వల్స్ 4x ఎలాగైతే మనం ప్రూవ్ చేసామో, ఇప్పుడు y స్క్వేర్ ఈక్వల్స్ 4x తీసుకొని SP ఈక్వల్స్ PM అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో దానికోసం ముందు LHS SP తీసుకుంటున్నాను. SP అంటే ఏంటి, రూట్ ఓవర్ x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 అంటే y స్క్వేర్. సో రూట్ ఓవర్ x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే ఏంటండి 4ax. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉందంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, x ప్లస్ a హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మాడ్యులస్ x ప్లస్ a. మాడ్యులస్ x ప్లస్ a అంటే ఇదే కదండి, చూడండి అంటే pm పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మోడ్ x ప్లస్ a అంటే ఏంటండి pm పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే SP అనేది pm కి ఈక్వల్ అవుతుంది. సో హెన్స్ ప్రూవ్డ్. ఇది మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x. సో ఈ వీడియో మీకు, ఈ క్వశ్చన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.